వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది డిఫరెంట్ స్టైల్. ప్రత్యర్థుల మీద నోరు పారేసుకుంటూ ప్రతి వివాదంలోనూ తానే ముందుండాలనుకునే రకమైన ఆ వైఖరితోనే జగన్ కు నమ్మిన బంటులా మారిన ఎన్నికల ఫలితాల తర్వాత తన దాకా వచ్చేసరికి ఒక్కసారి స్పందించారు. పార్టీకి వ్యతిరేకంగా ఏం జరుగుతున్నా పట్టించుకోవటం లేదు. ఇప్పుడు ఇదే జిల్లా వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది. లడ్డూ వివాదంలో జగన్ మీద తీవ్ర విమర్శలు వస్తున్నా చెవిరెడ్డి ఎక్కడా కనిపించడం లేదు. దాంతో ఆయన మౌనానికి కారణమేంటా అని ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. మాటకు ముందొకసారి వెనుకొకసారి నమో వెంకటేశాయ అంటూ శ్రీనివాసుని సమర్పించుకునే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన సొంత ఊళ్ళో శ్రీనివాసునికి అతిపెద్ద దేవాలయం కట్టించారు. ఆ గుడి కట్టడానికి విరాళాల పేరుతో భారీగా నిధులు సేకరించారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు తాడేపల్లి ప్యాలెస్ దగ్గర జగన్ కోసం ఏకంగా తిరుమల సెట్ వేయించి హిందూ ధార్మిక సంస్థల విమర్శలు మూటగట్టుకున్న చరిత్ర ఆయనది. నిజానికి రాష్ట్ర రాజకీయాల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీరు చాలా భిన్నమైనది. వైసీపీ ఆవిర్భావం నుంచి ఏదో ఒక వివాదంతో వార్తల్లోకి ఎక్కుతూ చంద్రగిరిలో వైసీపీ జెండా ఎగరేయగలిగారు. వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చెవిరెడ్డి గత ఎన్నికలో ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా ఓటమి పాలయ్యారు. చంద్రగిరి ఎమ్మెల్యేగా తన స్థానంలో కొడుకును బరిలో దింపితే అక్కడ కూడా ఓటమి మిగిలింది. అప్పటి నుంచి ఆయన పార్టీ కార్యక్రమాల్లో కనిపించడమే మానేశారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మీద ఎన్నికల ముందు జరిగిన హత్యాయత్నం కేసులో చెవిరెడ్డి కొడుకు మోహిత్ రెడ్డిని పోలీసులు బెంగళూరు నుండి ఎస్పీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. దాంతో కొడుకుని అరెస్టు చేశారన్న భయంతో పోలీస్ స్టేషన్ ఎదుట కూర్చొని ధర్నా చేసి హడావిడి చేశారు. తప్పు చేయకపోయినా అక్రమ కేసులు పెట్టారని ర్యాలీ చేపట్టి నానా రచ్చ చేశారు. అయితే పోలీసులు ఆ కేసులో మోహిత్ రెడ్డికి సెక్షన్ 41 కింద నోటీస్ మాత్రమే ఇచ్చి పంపారు. అప్పట్లో చెవిరెడ్డి చేసిందంతా పబ్లిసిటీ సెంటర్ అని సెటర్లు వేశారు ఎమ్మెల్యే పులివర్తి నాని. అధికారంలో ఉన్నప్పుడు తనకు సహకరించిన అధికారులను కాపాడడానికి చెవిరెడ్డి డ్రామాలాడుతున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రగిరి దొంగ ఓట్ల కేసులో అధికారులందరూ సస్పెండ్ అవుతారని హెచ్చరించారు. ఆ ఎపిసోడ్ తర్వాత చెవిరెడ్డి పొలిటికల్ గా సైలెంట్ అయిపోయారు. తిరుమల లడ్డు వివాదంలో వైసీపీ పూర్తిగా డిఫెన్స్ లో పడిందనటానికి చెవిరెడ్డి లాంటి వాళ్ల మౌనం కూడా ఒక ఉదాహరణ. జగన్ సహా పార్టీ కీలక నేతలంతా ఒకరి తర్వాత ఒకరు మీడియా ముందుకొచ్చి డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అదే జిల్లాలోని చెవిరెడ్డి మాత్రం నోరెత్తడం లేదు. అంతకు ముందే ఉమ్మడి జిల్లాలోని మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగి పెద్దిరెడ్డి మీద ఆరోపణలు వచ్చాయి. తర్వాత పెద్దిరెడ్డి కొడుకు ఎంపీ మిథున్ రెడ్డి పుంగనూరు పర్యటన సందర్భంగా ఆయన మీద దాడి ప్రయత్నం జరిగింది. ఆ ఘటనల మీద కూడా చెవిరెడ్డి స్పందించలేదు. విజయవాడ వరదల మీద పార్టీ నేతలందరూ పెద్ద ఎత్తున స్పందించినా చెవిరెడ్డి మాత్రం సైలెంట్ మోడ్లోనే ఉండిపోయారు. అసలు అలాంటివి జరిగినట్టుగా కూడా తెలియనట్టు ఆయన వ్యవహరించడం మీద జిల్లా రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతుంది. ఇన్ని జరుగుతున్నా చెవిరెడ్డి ఎందుకు మాట్లాడడం లేదని ఇటు సొంత పార్టీ నేతల్లోనే కాకుండా అటు టీడీపీ శ్రేణుల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతుంది. అందరి చూపు చెవిరెడ్డి మీద పడుతుంది. చెవిరెడ్డికి అమితమైన భక్తి ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. అలాంటిది తిరుమల లడ్డు వ్యవహారం ఇంత పెద్ద వివాదమవుతున్నా పట్టించుకోకుండా ఉండడం వైసీపీలోనే హాట్ టాపిక్ గా మారింది. అధినేత మీద ఈగ కూడా వాలకుండా చూసుకునే వాళ్లలో ముందుండేది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఈ లడ్డు వివాదం మీద ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉన్నా కూటమి నేతలంతా జగన్ను టార్గెట్ చేస్తున్నా స్పందించకపోవడం చిత్రంగా ఉంటుందన్నారు వైసీపీ నాయకులు. అటు జగన్తో పాటు టీడీడీ పాలక మండలి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సైతం కూటమి నేతలకు టార్గెట్ అవుతున్నారు. చెవిరెడ్డికి భూమన రాజకీయ గురువు అనే పేరుంది. అలాంటి కరుణాకర్ రెడ్డి చుట్టూ వివాదం నడుస్తున్నా చెవిరెడ్డి నోరెత్తడం లేదు. ఈ మధ్యనే చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సైతం చెవిరెడ్డి మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పోయినసారి స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు చెవిరెడ్డి ఇంటింటికి వేలాది తిరుమల లడ్డూలు పంచారని, సామాన్య భక్తులకు ఒక లడ్డు దొరకడమే గగనం కాగా కళ్యాణోత్సవం లడ్డూలు నియోజకవర్గంలో ప్రతి ఇంటికి పంచారని, స్వామివారిని రాజకీయం కోసం చెవిరెడ్డి అంతగా వాడుకున్నారని గుర్తు చేస్తూ ఘాటుగా విమర్శించారు. అయినా సరే చెవిరెడ్డి స్పందించలేదు.
రెండుసార్లు టీడీడీ పాలక మండలి ఎక్స్ అఫీషియస్ సభ్యుడిగా పనిచేసిన చెవిరెడ్డి స్వామి మీద భక్తితో తన ఇంటి దగ్గరే వెంకటేశ్వర స్వామి గుడి కట్టించి తిరుమల తరహాలోనే ఏటా బ్రహ్మోత్సవాలు జరుపుతుంటారు. అలాంటైనా లడ్డు వివాదం మీద మాట్లాడకపోవడం సహజంగానే ఆయన అనుచరు వర్గానికి మింగుడు పడడం లేదు. గత 5 ఏళ్లలో చెవిరెడ్డి సైతం తిరుమల కేంద్రంగా అక్రమాలకు పాల్పడ్డారని, అవన్నీ ఎక్కడ బయటికి వస్తాయోనన్న భయంతోనే మాట్లాడకుండా ఉంటారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. దానికి తోడు చెవిరెడ్డి తన ఊరు తుమ్మలగుంట చెరువులో ఎన్జీటీ నిబంధనలు ఆక్రమించి మరి చెరువును పూడ్చి క్రీడా మైదానం ఏర్పాటు చేయడం, దానికి తుడా నిధులు 60 కోట్లు ఖర్చు చేయడం లాంటి వివాదాలున్నాయి. వీటి మీద విచారణ జరపాలని పులివర్తి నాని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు చెవిరెడ్డికి అన్ని విధాల సహకరించిన తిరుపతి ఆర్డీఓ నిశాంత్ రెడ్డి ప్రస్తుతం లంచం కేసులో సస్పెండ్ అయ్యారు. ఆ అధికారి దొంగ ఓట్ల నమోదు మీద సాగుతున్న విచారణలో సిఐడికి సహకరించడం లేదని విమర్శలొస్తున్నాయి. తుడా చైర్మన్ గా వ్యవహరించిన చెవిరెడ్డికి టీడీడీ పాలక మండలిలో సైతం సభ్యత్వం ఉండటంతో కొండ మీద నిధుల దుర్వినియోగంలో పాత్ర ఉందంటున్నారు. ప్రస్తుతం దాని మీద కూడా విచారణలు జరుగుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారాల్లో తన బాగోతాలన్నీ ఎక్కడ బయటపడుతాయోననే భయంతోనే చెవిరెడ్డి మౌన దీక్షలోకి వెళ్లిపోయారంటున్నారు. మరి చెవిరెడ్డి మౌన దీక్ష ఎప్పుడు భగ్నం చేస్తారో, ఆయన భవిష్యత్తు ఏంటో చూడాలి మరి.